నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. దేశవ్యాప్తంగా ఆపరేషన్ ఖగర్ ఒక సంచలనంగా మారింది. ఈ మధ్య కాలంలోనే హిడ్మా కావచ్చు ఇంకా అనేక మంది ఎన్కౌంటర్ల పేరిట చనిపోతూ ఉన్నారు. ఈ అంశం ఒకటైతే మరో అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పత్తి రైతుల గోసలు, పత్తి కొనుగోలు కేంద్రాల్లో అనేక రోజులుగా వెయిట్ చేసుడు, ఇట్లా అనేక అంశాలు తెలంగాణ వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీటన్నిటిపైన. మనతో పాటు తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ఇంకొంతమంది స్టైల్లో చెప్పాలంటే అర్బన్ నక్సలైట్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. జై తెలంగాణ. అలా జై తెలంగాణ అలా మొదట అంటే అర్బన్ నక్సలైట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కామెంట్ చేస్తూ వీళ్ళంతా కూడా అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి మిమ్మల్ని కావచ్చు, రిటైర్డ్ జడ్జిలను కావచ్చు, ఇంకొంతమంది ప్రొఫెసర్లను అలాగే చాలామందిని పెడతా ఉన్నారు. వీటన్నిటిపైన ఒకసారి క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముందుగా ఆపరేషన్ ఖగర్ గత కొంతకాలంగా మొదలైంది. ఆపరేషన్ సింధూర్ కంటే మొదలైంది, సింధూర్ ముగిసింది, కానీ ఆపరేషన్ ఖగర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏందన్న? ఒకటి నేను స్టార్టింగ్ నుంచి వెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నా. నేను కూడా ఫస్ట్ నుంచి బిలీవ్ చేసేది ఏంటంటే రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన హక్కు, రాజ్యాధికారంలోకి వచ్చేటువంటి ఒక అవకాశం. అంటే కటిక పేదోనికైనా, రోడ్డు మీద బిచ్చప ఆడుకుంటోనికైనా, రాష్ట్రపతికైనా, ఏంటది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకైనా, సినిమా స్టార్లకైనా, ఎవరికైనా ఇచ్చినటువంటిది. పైసలు ఉన్నా లేకున్నా, హోదా ఉన్నా లేకున్నా అందరికీ సమానత్వం ఉన్నది ఏంటంటే ఓటు హక్కు అనేది. ఆ ఓటు ద్వారా రాజ్యాధికారంలోకి రావచ్చు అనేది చాలా క్లియర్ కట్ గా ఇచ్చిన అంశం అది. సో అటు సైడే ఉండాలి, గన్ను పట్టాల్సిన అవసరం లేదు. గన్నులు పట్టించే వ్యవస్థ ఓటు ద్వారా మనకు వస్తున్నప్పుడు ఆ గన్నులు పట్టాల్సిన అవసరం లేదనేది నెంబర్ 1 ఇష్యూ ఫస్ట్ నుంచి. సో దాన్ని కాదు అని చెప్పని ఎంత పోయి ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఎక్కడో. అంటే ఇంతకుముందు ఏదో టెలిఫోన్ టవర్స్ ఉంటే టెలిఫోన్ టవర్లకు వెళ్ళి సిగ్నల్ పోతుంది అని చెప్పని నక్సలైట్లు ఏం చేసేది, ఆ సిగ్నల్ పోకుండా లేసేందుకు టవర్లు పేల్చేసేది. ఓకే, నీకు రహదారులు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, లేకపోతే చెకింగ్ చేస్తారు, అది అనుకుంటూ కల్వర్ట్లు బాంబు పెట్టి పేల్చేది. ఇవాళ ఏది సంబంధం లేకుండా ఇక్కడ కాదు, రష్యాలో కూర్చోనో, అమెరికాలో కూర్చోనో, స్విట్జర్లాండ్ లో కూర్చోనో ఈ ఖగర్ కావచ్చు, ములుగు అడవులు కావచ్చు, ఛత్తీస్గఢ్ అడవులు కావచ్చు, మధ్యప్రదేశ్ అడవులు కావచ్చు, ఎక్కడ ఎవరు ఏం జరుగుతున్నా కానీ మనుషులు వాళ్ళ చేతులలో ఆయుధాలు ఏమున్నాయి ఏం సంగతి కూడా తీసుకునేటువంటి సాటిలైట్ ఇమేజెస్ ద్వారా వస్తున్న క్రమంలో మీరు ఇప్పుడు పోయి అడవులలో పోయి కూర్చొని మీరు రాజ్యాధికారంలోకి వస్తారనేది నా దృష్టిలో అది తప్పు. అది ఫూల్స్ ప్యారడైజ్ నా దృష్టిలో. అంటే అట్లా రాజ్యాధికారం వస్తుంది అనేది మాత్రం. ఎందుకంటే ఒకవేళ అట్లా ఉన్నదనుకో, నీ దగ్గర భారత ప్రభుత్వానికన్నా ఎక్కువ, భారత మిలిటరీ, నేవీ, ఆర్మీ కన్నా ఎక్కువ నీకు సఫిస్టికేటెడ్ వెపనరీ ఉండాలి ఒకవేళ నువ్వు అట్లా చేయదలుచుకుంటే. సో ప్రపంచంలో ఈ లైన్ లో ఉన్నటువంటిది నీకు ఎల్టీటీ వాళ్ళ సపరేట్ రాజ్యమే నడిపింది. సరే వీళ్ళు నడిపేది ఒకటైనా కానీ వాళ్ళ దగ్గర ఎయిర్ బేసెస్ కాడికెళ్ళి ఉండే. జాఫ్నా అక్కడ వాళ్ళకి ఎయిర్ బేసెస్ ఉండే. బట్ స్టిల్ వాళ్ళు ఏం చేసారు, కొట్టుకపోయారు, ఖతం అయిపోయారు. ఇప్పుడు దాంతో మన ఐపీకేఎఫ్ పోయిన తర్వాత సో అట్లా వెపన్స్ తోటి, గన్ను తోటి నువ్వు రాజ్యాధికారం వస్తావు అనేది మాత్రం అది కాన్పోన్ ముచ్చట, అది జరగంది అది. సో నువ్వు ప్రజలకు ఏమైనా బాగు చేయాలి. వాస్తవం ఏంటంటే ఇలా ఏ అటవీ ప్రాంతాలైనా, ఎక్కడికైనా, ఆదివాసీ గూడాలకైనా, ఈవెన్ పేదలో ఉన్నటువంటి కటిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పల్లెలకు కరెంటు లేని పల్లెలు కూడా ఉన్నాయి. నిజం కూడా ఇలా పల్లెలల్లో జనాలకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏమేమి పొందుతలేవు, అది వాస్తవం. అక్కడ దాకా ప్రభుత్వాలే తెలియదు కదా, ప్రభుత్వాలు అనేటివి తెలియదు అటువంటి వాటికి. ఇలా సిటీలో కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఒక పార్టీలోకి వెళ్ళి గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీలోకి పోతుండు ఉట్టిగానే. అంటే పైసలు వ్యాపారం అయిపోయింది రాజకీయం కూడా. సో రాజ్యాంగం అమలు పల్లెల కాడికెళ్ళి మొదలు పెడితే పై స్థాయి దాకా కూడా ఏం అమలు అయితే లేవు. నీ కానూను ఇవాళ కూడా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతున్నది. ఇవాళను ప్రభుత్వాలే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి పాలసీలకు వ్యతిరేకంగా వాళ్ళే పనిచేస్తున్నారు. ఇలా పల్లెల్లో బెల్ట్ షాపులు ఉండొద్దు కానూన్ ప్రకారంగా, కానీ ప్రభుత్వమే బెల్ట్ షాపులు నడుపుతున్నది కదా. ప్రభుత్వం వాళ్ళతో పైసలు తీసుకుంటుంది, రాజకీయ నాయకులకు పోతున్నాయి, ఆఫీసర్స్ పోతున్నాయి, అన్నిటికీ పోతున్నాయి. అందుకే ఇవేవి కూడా ఇంకా పల్లెల దాకా పోతలేవు. సో ఇవన్నీ పరిష్కారం జరగాలంటే ఇప్పుడు కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కంప్లీట్ గా దేశం మొత్తం మంచి సమానమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వాలని స్వతంత్రం వచ్చిన కాడికి మనం పాలసీలు పెట్టుకున్నాం. కానీ చదువు అందుతలేదు. నువ్వు ఆదివాసీ గూడాల పక్క కూడా పల్లెలనే లేదు కదా, ఇలా తర్వాత పిరం అయిపోయింది. సర్వీస్ చేయాల్సినటువంటి అంశాలు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా ఇలా ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. సో గవర్నమెంట్లు ఫెయిల్ అవుతున్నాయి, ప్రజాప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలే ఫెయిల్ అవుతున్నాయి.
అట్లా నువ్వు గన్నుతో పోయి నేను చేస్తా అంటే మాత్రం అది కుదరని పని. సో ఓటు సైడ్ వచ్చి నువ్వు అవే సమస్యలు జనం లోపలికి చెప్పి ఇలా వాళ్ళకి ఏమున్నదంటే అరే మనం డైరెక్ట్ ఓట్లకు వస్తే మాత్రం ఇది చేసుకోలేమని చెప్పని ఉండొచ్చు. ఎందుకంటే ఇలా ప్రజలే పైసలకు ఓట్లు అమ్ముకుంటున్నారు. కానీ అదే జనంలోకి వెళ్ళి త్యాగం చేసి ఏందో తెలియదు, వాళ్ళ బతుకు తెలియదు, పేరెంట్స్ తెలియదు, ఒకరోజు 35 ఏళ్ళు 40 ఏళ్ళు 45 ఏళ్ళు అంటే నోబెల్ ప్రైజెస్ గెలవాల్సినటువంటి వాళ్ళు, చాలా అద్భుతమైన తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్నలకు పోయి వాళ్ళు దేని గురించి పోతారో తెలియదు. ఇలా వాళ్ళ కుటుంబాలు పోతే గుడిసెలు ఇండ్లు. ఇలా హిడ్మా తల్లిని చూస్తే ఎండిన పేగులు అబ్బా, కరిగిన డొక్కలు, ఎండిన పేగులు, ఇంత కండలేదు చెటా కూరలేదు పాపం ఆ తల్లికి. అంటే అంత పేదరికం. వాళ్ళు వ్యక్తిగతంగా సంపాదించుకున్న కాదు, వాళ్ళు మళ్ళా ప్రజల గురించి ఇట్లా కొన్ని వేల మంది ఇప్పటికే చచ్చిపోయారు కదా. సో అది కాకుండా వీళ్ళు అదే జనాన్ని కన్విన్స్ చేసి నువ్వు వాళ్ళ ప్రాణాలు సైతం ఇచ్చి ప్రజల గురించి పనిచేసేందుకు ఆయుధాలు పట్టించగలిగి బాంబులు చేతిలో పెట్టి నీకు భవిష్యత్ ఏమైతే తెలియకుండా చేసేదని, అంటే నువ్వు ప్రాణానికి ఎప్పటికైనా కానీ రూపాయిగా వదిలేసేటువంటి స్థాయిలో నువ్వు కమిట్మెంట్ లెవెల్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు జనాన్ని ఓట్లు వేయించుకునే స్థాయి అనే కమిట్మెంట్ వీళ్ళ జనం లోపల తీసుకొచ్చి వాళ్ళ బాబు ఓటు తోటే అవుతుందని కనుక వచ్చేది ఉంటే రాజ్యాధికారమే చేతులు ఉంటుంది. ఆ వ్యవస్థ నీ చేతులు, నువ్వు అడవిలో పోవాల్సిన అవసరం లేదు. అడవిలోకి నీ పోలీసు వ్యవస్థ పోయి ఆడ పోయి నువ్వు ఎట్లంటే అట్లా చదివిపిస్తా అంటే చదువు వస్తుంది, హాస్పిటల్ అంటే హాస్పిటల్ వస్తే నిరుద్యోగ సమస్య ఉండకుండా పోతుంది. అదే ప్రభుత్వాలు ఉంటే ఇలా ఏంది కగారుకు పోతున్నారు అనుకుందాం. వాళ్ళు ఏంది ఆడ మైన్స్ ఉన్నాయి కాబట్టి 28, 29 రకాల మైన్స్ అక్కడ ఐడెంటిఫై అయి ఉన్నాయి. అవి నువ్వు ఎవరినో అనుకో ఇచ్చేసి మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చేసి నువ్వు బయట దేశాలకు పంపించే ప్లాన్లు ఉన్నారు. అంటే దేశద్రోహమే కరెక్ట్ చెప్పాలంటే. ఒకవేళ అది మనకి ఎట్లు ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ సో ఇటువంటివి చేసి నువ్వు పోతున్నట్టు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని కథం పట్టియాలి. సో కథం పట్టిస్తారు, అది జరుగుతుంది. ఒకవేళ ఓటుతోనే వచ్చి అదే ఛత్తీస్గఢ్ లోనో, అదే తెలంగాణలో, అదే ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇటువంటి అభ్యుదయ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు కనుక వచ్చి ఓటు ద్వారా రాజ్యాధికారం కనుక తీసుకొచ్చేది ఉంటే ఇలా వాటిని మనమే కాపాడుకోవచ్చు.